ఇయర్స్ అనుకుంటాను. మై కిడ్స్ చాలా చిన్నప్పుడు ఐ థింక్ ద లాస్ట్ థింగ్ ఐ డిడ్. సో మా టీవీ వాళ్ళు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ఈ షో కండక్ట్ చేస్తున్నారు అని దీని కాన్సెప్ట్ చెప్పినప్పుడే నేను యాక్చువల్లీ ఇమ్మీడియట్లీ కనెక్ట్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక రిలేషన్షిప్ మీద ఏ రియాలిటీ షో ఇప్పటివరకు రాలేదు. అంటే ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్ కూడా, అంటే మామూలుగా ఫ్రెండ్స్ చేసుకోవడము ఇలా ఇలా ఒక షోకి వెళ్ళి అది వేరు. బట్ ఒక కపుల్, రియల్ కపుల్స్, అది నో మ్యాటర్ వాట్ ద మ్యారేజ్ స్టేటస్ ఇస్, అంటే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారా, ఆల్రెడీ లివిన్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఏ ఏజ్, ఇవి ఏమీ కాకుండా అందరూ ఒకే గోల్తో, అంటే ఒకే లవ్ అనే జర్నీని చేస్తున్న వాళ్ళు, డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక మ్యాన్షన్ కింద వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే ఒక రియాలిటీ షో చేస్తున్నారు అనగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము లైఫ్లో అంటే బీయింగ్ అండ్ ఎన్ఆర్ఐ, అంటే ఎస్పెషలీ యుఎస్లో మాకు ఎవ్రీడే పరుగు. దెర్ ఇస్ నో వే ఒక స్టాప్ తీసుకొని, ఒక బ్రేక్ తీసుకొని అరే ఇవాళ ఏం చేసామని మాట్లాడుకునే టైం కూడా దొరకదు. సో అలాంటిది ఇప్పుడు ఇలాంటి బిజీ సెలబ్రిటీ కపుల్స్ కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. సో ఒకసారి ఆగి ఎక్కడున్నాం మనం ఎలా ఉన్నాము, దెర్ ఇస్ నథింగ్ పర్ఫెక్ట్, అంటే ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి, హౌ డూ యూ డిజైన్, హౌ డూ యూ మేక్ ఇట్ వర్క్, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ డిజైనింగ్లో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, మీ క్యూట్ మూమెంట్స్ని, మీ ఎక్స్ప్రెషన్స్ని, అంటే మీకు లవ్ ఉంది కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎలా ప్రతి సినారియోస్లో మీరు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎలా మాకు చూపిస్తున్నారు, దాన్ని బట్టి ఒక్కొక్కటి మెట్టు దాటుకుంటూ బెస్ట్ కపుల్ వరకు రావడం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద షో. అండ్ దీంట్లో కొన్నిసార్లు కొన్ని ఎమోషన్స్ టేక్ ఓవర్, కొన్నిసార్లు కొన్ని థింగ్స్ టేక్ ఓవర్. సో అవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఆల్సో హౌ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద అదర్ కపుల్స్, ఇలా అన్నీ టెస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా, అలాగే మన ఎక్స్పీరియన్స్డ్ జడ్జెస్ లైక్ అనిల్ రావిపూడి గారు చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీసి ఎంతో ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిన డైరెక్టర్ గారు. సో ఆయన చెప్పే విజన్ ఏ విజన్తో చెప్తున్నారు అనేది డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ నాట్ ఓన్లీ ద కపుల్స్ పార్టిసిపేటింగ్, ఆల్ ద పీపుల్ వాచింగ్, అలాగే మా అందరికీ కూడా కొంచెం హెల్ప్ అవుతాయి. అలాగే సీనియర్ యాక్ట్రెస్ రాధా గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ సిట్టింగ్ నెక్స్ట్ టు హర్. మ్యామ్ మీరు చెప్పే చాలా విషయాలు ఐ థింక్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్, నాట్ ఓన్లీ హెల్ప్ అంటే పార్టిసిపెంట్స్, మా అందరికీ కూడా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవర్ లవ్లీ హోస్ట్ శ్రీముఖి, షీఈస్ సో స్వీట్ అండ్ స్మైలింగ్. ఎంతసేపు అయినా సరే అదే స్మైల్, పొద్దున్న ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా దట్ ఈస్ ద సేమ్ ఎనర్జీ అండ్ స్మైల్ షీ హ్యాస్. అది వండర్ఫుల్ అండ్ ఐ వాంట్ సమ్ ఆఫ్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా చాలా ఉన్నాయి, ఇంత ముందుకు వెళ్తున్న కొద్దీ ఐ లెట్ యు నో మోర్. థ్యాంక్ యూ సో మచ్.